పనుల గురించి చెప్పి అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు. హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న రేవంత్. కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు. అవాస్తవాలతో బడ్జెట్ నింపారన్న హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు తిన్నారు. ఎన్డీఏసీ రిపోర్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. పోలవరం వరద బాధితులకు మంత్రుల పరామర్శ, నిర్వాసితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. గోదావరి బ్యాక్ వాటర్ తో నీట మునిగిన భద్రాచలం, స్లూయిస్ పనిచేయకపోవడంతో పట్టణంలోకి చేరిన వరద. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులు, జీడిమామిడిగడ్డలో వ్యక్తి గల్లంతు, ధ్వంసమైన బ్రిడ్జ్. భూపాలపల్లిలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి బ్రేక్, సింగరేణి సంస్థకు 17 కోట్ల నష్టం. రాజమండ్రి చోరీ కేసును ఛేదించిన పోలీసులు, ఏటీఎం డబ్బుతో పరారైన కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్ట్. నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం వాకౌట్, మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేశారంటూ మమత అసహనం. పూరి రత్న భాండాగారంలో వెలుగులోకి సంచలనాలు, 2 పెట్టెలకు తాళాలు లేకపోవడంపై అనుమానాలు. మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు, 10 రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర.